సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రేవంత్ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల కేటాయింపు, ఏపీ తెలంగాణ మధ్య వివాదంగా మారిన పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టులపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాలపై హోంమంత్రి అమిత్ షాతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్ల గురించి కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీలో రేవంత్ ప్రస్తావించబోతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యాహ్నం 12:30కు పౌర విమానయాన శాఖ మంత్రి రెహమాన్ నాయుడును సీఎం కలవబోతున్నారు. ఇక ఢిల్లీ టూర్లో భాగంగా నిన్న సీఎం రేవంత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల మధ్య సమన్వయం, పెండింగ్ పోస్టుల అంశాలపై చర్చించినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా మంత్రుల శాఖలో మార్పులు, మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రేవంత్ కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల కేటాయింపు, ఏపీ తెలంగాణ మధ్య వివాదంగా మారిన పోలవరం, నల్లమల్ల సాగర్కు చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాలపై హోంమంత్రి అమిత్ షాతో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్ల గురించి కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీలో రేవంత్ ప్రస్తావించబోతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు జేపీ నడ్డాతో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మధ్యాహ్నం 12:30కు పౌర విమానయాన శాఖ మంత్రి రెహమాన్ నాయుడును సీఎం కలవబోతున్నారు. ఢిల్లీ టూర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఎలా ఉండబోతోంది? వాళ్ళ ఎవరెవరిని కలిసే అవకాశం ఉందనుకోవాలి? అట్ ద సేమ్ టైం ఏపీ తెలంగాణ మధ్యలో జరుగుతున్న వాటర్ వార్ కు సంబంధించి ఒక అప్డేట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా శివ? రైట్ సర్దార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ బకాయిలు, ఆ నిధులు విడుదల చేయడం ద్వారా ఆ ప్రాజెక్టుకు ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిధులను విడుదల చేయాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వ మంత్రులను కలిసి అందరికీ కూడా వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అంటే గతంలోనూ పలుమార్లు ఆ శాఖలకు సంబంధించిన కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కూడా దాంట్లో ఫాలోఅప్లో భాగంగా మళ్ళా అందరూ ఆ కేంద్ర మంత్రులను కూడా మళ్ళొకసారి సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. దానిలో భాగంగా ఉదయం 11 గంటలకు సౌత్ బ్లాక్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. సైనిక భూములకు సంబంధించి కానీ కంటోన్మెంట్, మరొక ఇతర పలు కీలక అంశాలకు సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి ఇటు భూముల కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చించుకున్నారు. 12:30 ఇటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. వరంగల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి కానీ, మరోవైపు ఇప్పటికే ఎయిర్పోర్ట్ మమ్మనూరు ఎయిర్పోర్ట్కు సంబంధించి భూములను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది అనేది కూడా గతంలో మీడియాతో మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. గతంలో హైదరాబాద్ ఉన్న సందర్భంలో ఆయనతో మాట్లాడిన సందర్భంలో భూములు కూడా కేటాయించారని కూడా రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఇప్పుడు దానికి సంబంధించి ఫాలోఅప్లో భాగంగా ఇటు విమానయాన రంగానికి సంబంధించి పెట్టుబడులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధులు ఏవైతే దానికి సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో చర్చించుతున్నారు. మరోవైపు ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో
గత 11 సంవత్సరాలుగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి పంపకాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలకు సంబంధించి మరి ముఖ్యంగా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చర్చించనున్నారు. ఇక ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత ఏదైతుందో యూరియా కొరత వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు ఎరువుల కొరత అనేది కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి తగిన కేటాయింపులు చేయాలి. తగిన కేటాయింపులు చేయడం ద్వారా రాష్ట్ర రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి జేపీ నడ్డాతో చర్చించుతున్నారు. అంటే ఆరోగ్య శాఖ మంత్రికి కూడా జేపీ నడ్డా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో ఆరోగ్య సేవకు సంబంధించి కానీ ఆసుపత్రులకు సంబంధించి కానీ ఏదైతే నిధులు ఏవైతే ఉంటాయో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆ నిధులకు సంబంధించి కూడా ప్రధానంగా జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి పలు రైల్వే లైన్లకు సంబంధించి పాత రైల్వే స్టేషన్లో మరమ్మతులు చేపించాము, కొత్త రైల్వే లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తెలియజేస్తారు. దానికి సంబంధించి మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కోరనున్నారు. వారితో పాటు మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి అంటే తెలంగాణలో 2వ ఫేజ్ మెట్రో అది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దానికి సంబంధించి పనులు ప్రారంభించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వ వాటాగా కూడా కొంత అమౌంట్ రావాల్సి ఉంటుంది. ఆ నిధులను విడుదల చేయడంతో పాటు ఈ మెట్రో నిర్మాణం సమయంలో పర్మిషన్స్ అనేది కావాల్సి ఉంటుంది కాబట్టి పర్మిషన్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పర్మిషన్స్ కూడా ఇప్పించాలి అనే అంశంపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి చర్చించుకున్నారు. గతంలో కూడా మెట్రో ఫేజ్కి సంబంధించి కానీ అనేక అంశాలకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతం సుందరీకరణకు సంబంధించి తో పాటు అనేక అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించారు. దానిలో ఫాలోఅప్లో భాగంగా మరోసారి ఆయనతో కలిసి వినతిపత్రం సమర్పిస్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరిని కూడా కలవడం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన నిధులను విడుదలకు సంబంధించి చొరవ తీసుకుని సహకరించాలని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్నారు. అంటే వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు ఏవైతున్నాయో ఆ నిధులను కూడా విడుదల చేయడం, మరోవైపు గతంలో విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి విభజన హామీలను పరిష్కరించాలి. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తుల పంపకాల విషయానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇటు అమిత్ షాతో భేటీ అయిన సందర్భంగా ఐఏఎస్ ఆఫీసర్ల కేటాయింపు కొరత కూడా ఏర్పడింది కాబట్టి దానికి సంబంధించి కేటాయింపులు ఇతర పలు కీలక అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించున్నారు. ఇలా ప్రతి ఒక్క కేంద్ర మంత్రిని కలిసి గతంలో కలిసినప్పటికీ కూడా ఫాలోఅప్లో భాగంగా మరోసారి కలిసి రాష్ట్రానికి అభివృద్ధికి సహకరించాలి, రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలి, పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కంప్లీట్ కావాలంటే కేంద్రం నుంచి సహకారం తప్పనిసరిగా అవసరం ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పని చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కాబట్టి ముడిపడి ఉన్నాయి కాబట్టి అవన్నీ నిధులు విడుదల చేయడం ద్వారా కేంద్రం సహకారం అందించడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సహకరించాలంటూ కూడా అందరి కేంద్ర మంత్రులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రాలు సమర్పించనున్నారు. ఇక పార్లమెంట్లో పలువురు కేంద్ర మంత్రులు కలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్లో కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. Yes, thank you, Shiva.